హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ రేణక్క యూట్యూబ్ ఛానల్. మళ్ళీ నేను చాలా రోజులకైతే మీ ముంగటికి ఒక వీడియోతో అయితే వచ్చేసిన. అదేంటంటే మిరుగం రోజు అయితే ఖచ్చితంగా తెలంగాణలో చేపలు తింటాము. ఇకైతే చేపలు తెచ్చుకున్నాము. అది చేపలు ఎట్లా ఫ్రై చేసిన అనేది నేను చిన్నగా ఈ వీడియో అయితే చేసి పెట్టినాను. చేపలు తెచ్చుకొని మంచిగా ముక్కలకి బాగా ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ మంచిగా మ్యారినేట్ చేసి పెట్టేసినాం. పక్కకి పెట్టేసి ఒక పెంక తీసుకొని దాని మీద కొంచెం నూనె పోసుకొని ఇక ముక్కలు వేసుకొని అయితే ఫ్రై అయితే వేసుకున్నాం. ఇక చేపలు ఉన్నప్పుడు ఖచ్చితంగా చెట్కలు అయితే సూపర్ ఉంటుంది. చేపలు చెట్కలు కాంబినేషన్ అయితే మస్తు ఉంటుంది అనమాట. అందుకే ఇక నేను చెట్కలు కూడా తెప్పించుకున్నాను మా వాళ్ళతోటి. కథ ఇక చేపలు అయితే ఫ్రై చేస్తున్నా. ఇక చేపలు మిరుగం రోజు ఖచ్చితంగా చేపలు తింటాం. అట్లనే ఇంగు బెల్లం కూడా మింగుతాం అన్నమాట. ఇక ఇంగు బెల్లం మింగేసినాము. చేపలు అయితే అట్లా ఫ్రై చేస్తున్నా. కూర కూడా వండినాను. ఆ తలకాయ తోకలు ఉంటాయి కదా, అదైతే కూర చేసేస్తాను అనమాట. ఇక కొంచెం చల్లగా తాగితే బాగుంటుందని ఫ్రిడ్జ్లో పెట్టిన ఉంటే కళ్ళు అదైతే తీసేసిన, ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసేసి ఇక కళ్ళు ఉడవేసుకొని తాగాలి. చెట్టుకలు కాబట్టి కొంచెం డస్ట్ ఉంటుంది అందులో. మనం మంచిగా కొంచెం ఉడవేసుకొని తాగితే బాగుంటుంది. మీలో ఎంతమంది చెట్టుకళ్ళు తాగి చేపలు తింటారో ఒకసారి కామెంట్లో పెట్టుర్రి. మస్తు మంచిగా ఉంటుంది అసలు. చేపలు తినేటప్పుడు కళ్ళు తాగితే సూపర్ ఉంటుంది. ఈ హానికరమైన ఇవన్నీ ఆల్కహాల్ బదులు చెట్టుకలు చాలా మంచిది. చాలామంది అనుకుంటుండొచ్చు, ఈ అమ్మ కళ్ళు తాగుతున్నారని వీడియో పెట్టింది అది ఇదని, కానీ చాలా మంచిది కళ్ళు అయితే ఆరోగ్యానికి. నాకు తెలిసినంత మట్టుకైతే ఇక ఎవరేమనుకున్నా సరే ఇక అది వాళ్ళ ఒపీనియన్. అది ఇక ఎవరికోసమో మనం కోరికలు అయితే చంపుకోవద్దు కదా. కళ్ళు అంటే నాకు మస్తు ఇష్టము. చెట్టుకళ్ళు అయితే మస్తు తాగుతాను నేను. ఇక చేపలు అయితే ఫ్రై అయిపోయినాయి, రెడీ అయిపోయినాయి. మరి ఎక్కువ ఆయిల్ వేయలేదన్నమాట నేను. ఇక జర ఎక్కువ ఆయిల్ వేయకుండానే ఫ్రై చేసేసిన. మా ఆయనకు 2 ముక్కలు, నాకు 2 ముక్కలు ఉన్నాయి ఇంకా కూడా, కానీ చెయ్యలేదన్నమాట. నేను 2 ముక్కలు చాలే అని చెప్పేసి ఊరుకున్నా. మ్యారినేట్ చేసి పక్కన పెడితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక 2 రోజుల వరకు అయినా కూడా బాగుంటాయి చేప ముక్కలు అట్లా ఫ్రై చేసుకొని తింటే. అది ఎవరిష్టం వాళ్ళది. నేనైతే అట్లా మిగిలిన ముక్కలు అయితే పక్కకు పెట్టేసిన. మా ఆయనకు 2, నాకు 2 ముక్కలు అయితే నేను ఫ్రై చేసేసిన. కథ అట్లా కళ్ళు కూడా పోసుకొని ఒక బాటిల్లోకి అయితే తీసుకున్నాను నేను. తీసుకొని గ్లాసులకు కూడా పోసేసుకున్నాను. ఇక చేప ముక్కలు అయితే రెడీ. అస్సలు ఫ్రై చేసిన ముక్కలు కళ్ళు కాంబినేషన్ అయితే కిర్రాక్, సూపర్. మేము తెలంగాణలో మురుకులలో ఛాయ్లో మురుకులు ఎట్లా వేసుకొని తింటామో కళ్ళు కాంబినేషన్ విత్ చేపలు సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా. మంచిగా ఉండే ముళ్ళులు ఉంటాయి, జర చూసుకొని తినర్రి. చేపలలో ముళ్ళులు ఉంటాయి అని అందరికీ తెలుసు. కళ్ళు కూడా బాగుండే. ఇంకా అంతే. ఇలాంటి వీడియో అయితే అంతే. వీడియో నచ్చితే లైక్ చేయర్రి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయర్రి. బాయ్.